ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. భక్తులందరికీ నమస్కారం. శ్రీ సాయి అమృతవర్షిణి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, మనం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి తిరగలి లీల గురించి చెప్పుకున్నాం. బాబావారు షిరిడీలో ఉండి 60 సంవత్సరాల పాటు తిరగలిని ఎందుకు విసిరారో మనం క్లుప్తంగా వివరించుకునేటువంటి ప్రయత్నం చేశాం. వాస్తవానికి 1000 తలలు ఉన్నటువంటి ఆ ఆదిశేషుడే బాబా గురించి వివరించలేడు. అలాంటిది మనమెంత. బాబావారి యొక్క చర్యల వెనుకున్నటువంటి అంతరార్థాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే, బాబావారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి బోధనల సారాంశమే శ్రీ సాయి అమృతవర్షిణి. ప్రతి అధ్యాయంలో కూడా బాబావారు మనకి నేర్పేటువంటి జీవన విధానం అది మనం తెలుసుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అసలు బాబా యొక్క లీలల్ని మనకు అందించాలనేటువంటి ఉద్దేశాన్ని 1వ అధ్యాయంలో తిరగలి లీలలను చూసి ఈ అన్నాసాహెబ్ దబోల్కర్కి కలిగింది. అలా కలిగిన తర్వాత ఆయన ఎలాగైనా సరే బాబావారి యొక్క దివ్య చరిత్రని ప్రపంచానికి అందించాలనుకున్నాడు. ఎందుకని అందించాలనుకున్నాడు? ప్రతినిత్యము కూడా తను పారాయణ చేస్తూ ఉన్నాడు కదా. ప్రతినిత్యము కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞానేశ్వరి పారాయణ చేస్తున్నాడు, భావార్థ రామాయణం పారాయణ చేస్తున్నాడు, గురుచరిత్ర పారాయణ చేస్తున్నాడు. ఇలా పారాయణ చేయటం వల్ల భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. ఒక యోగి గురించి వారి యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు వారి పట్ల మనకి శ్రద్ధాభక్తులు కలుగుతాయి. ఈనాడు ప్రపంచమంతా కూడా కొలుస్తున్నటువంటి బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాబా సచ్చరిత్ర పారాయణ వింటూ, బాబా యొక్క సచ్చరిత్ర పారాయణ చదువుతూ, బాబా గురించి తెలుసుకొని ఈ బాబా సామ్రాజ్యంలోకి వచ్చారు. ఇదొక భక్తి సమూహంగా కోటాను కోట్ల మందిని ఆకర్షించింది. కేవలం ఒక పారాయణ గ్రంథంతో ఇన్ని కోట్ల మంది భక్తులయ్యారు అంటే ఆనాడు ఆ రచయిత ఎంత కృషి చేసుంటాడో ఆలోచించండి. ఎందుకంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు విశేషమైనటువంటి కృషి చేసి ఆ సాంప్రదాయాలను నిలబెడుతూ వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు అనుసరించడం అంటే అంత విషయం కాదు. కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తే ఈ భక్తి అనేటువంటిది వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి కూడా ఆ వంశపారంపర్యంగా ఆ భక్తి కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు మా యొక్క పెద్దలు ఈ విధంగా ఆచారంగా ఈ యొక్క భక్తిని ఇలా కొనసాగిస్తున్నారండి, మా ఇంట్లో ఈ దేవతను ఆరాధిస్తూ ఉన్నామని మన యొక్క సాంప్రదాయంలో భాగమైంది. అలాగే ఈ పారాయణ అనేది కూడా ఒక కేవలం బాబాకి సంబంధించింది కాదు. ఎవరి సాంప్రదాయాలను అనుసరించి వాళ్ళు ఆ విధంగా పారాయణ చేస్తూ వచ్చారు. కొంతమంది భాగవతాన్ని పారాయణ చేశారు, కొంతమంది రామాయణాన్ని పారాయణ చేశారు, కొంతమంది సుందరాకాండని పారాయణ చేశారు, కొంతమంది భగవద్గీత నిత్యం పారాయణ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఈ యొక్క అమ్మవారి లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నారు, కొంతమంది విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నారు. ఇలా వారి వారి యొక్క గ్రంథాలని ఇతర మతస్థులు కూడా ప్రతిరోజు కూడా ఖురాన్ పారాయణ చేస్తున్నారా లేదా? వాళ్ళు అలాగే బైబిల్ పారాయణ చేస్తున్నారా లేదా? అంటే ఈ పారాయణం అనేటువంటిది ఒక అభ్యాసం. అంటే భగవంతుని గురించి నిరంతరం కూడా మననం చేసుకునేది. కేవలం బాబా పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు మిగతా గ్రంథాలు పారాయణ చేయకూడదని ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇక్కడ బాబా గురించి తెలుసుకోవటం కోసం బాబా భక్తులు బాబా పారాయణ చేయటం వల్ల ఎంతో ఆనందాన్ని పొందుతూ బాబా యొక్క ఆ స్మరణలో గడపటం వల్ల బాబా అనుగ్రహాన్ని పొందుతున్నారు. అంతే తప్ప బాబా పారాయణ వచ్చి మిగతా దేవీ దేవతల పారాయణని చేయొద్దని ఎక్కడా చెప్పలేదు, చేయటం ఆగిపోలేదు. ఇది గమనించాలి. ఎందుకంటే చాలామంది సాంప్రదాయవాదులు భయపడుతున్నది ఏమిటంటే బాబా వచ్చిన తర్వాత మిగతా దేవీ దేవతల వైభవం తగ్గిందనో, లేకపోతే వాళ్ళ యొక్క పారాయణని వీళ్ళు అనుసరిస్తూ ఆ పారాయణ చేయకూడదనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారేమో, దీనివల్ల హిందూ ధర్మానికి ఏదో నష్టం వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. బాబా పారాయణ వల్ల ఎటువంటి నష్టము లేదు. ముఖ్యంగా బాబా పారాయణ చేసేవాళ్ళు బాబా భక్తులు. ఇక్కడ సాంప్రదాయంలో ఎవరి భక్తులు వాళ్ళని పారాయణ చేసుకుంటూ ఉన్నారు.
మన దేవీ దేవతలకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలు, అనేక పురాణాలు మనకి లభ్యమవుతూ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి గాణాపత్యులు కానివ్వండి, శాక్తేయులు కానివ్వండి, వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, ఇలా వాళ్ళ వాళ్ళ యొక్క గురు సాంప్రదాయంలో ఉంటూ వాళ్ళ ఉపదేశ పరంపరంగా అనేక విద్యలు ఉన్నాయి. ఇక్కడ మన సనాతనంలో అనేక విద్యలను పారాయణ చేసుకుంటూ ఉన్నారు. అలాగే గురు మార్గంలో దత్త సాంప్రదాయంలో ఈ పారాయణ అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది. వీళ్ళు కూడా పారాయణ చేస్తూ ఉన్నారు. వీళ్ళు పారాయణ చేస్తూ ఎవరినో పారాయణ చేయొద్దని ఎవరిని చెప్పట్లేదే. మేము బాబా పారాయణ చేస్తున్నాం కాబట్టి మిగతాది ఏది చదవకూడదు అనుకోవట్లేదే. బాబా పారాయణ చేస్తూ కూడా ప్రతినిత్యము లలిత చేసేవాళ్ళు ఉన్నారు, విష్ణు చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇతర పారాయణలు ఏవైతే ఉన్నాయో ఇతర దేవీ దేవతలకు సంబంధించినటువంటి పారాయణలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇతర దేవీ దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు. మిగతా దేవతలతో పాటుగా బాబావారిని కూడా కొలుస్తూ ఉన్నారు. బాబావారిని ఒక్కరినే కొలిచి మిగతా దేవీ దేవతల్ని పక్కన పెట్టలేదు, వారిని అవమానించలేదు, వారికి ఎటువంటి అపచారము చేయలేదు. కాబట్టి మనసులో ఈ మాట తీసేయండి. బాబా పారాయణ చెయ్యమని ఎందుకు చెప్తున్నాము అంటే, బాబా పారాయణ చేయటం వల్ల బాబా యొక్క బోధనలు, బాబా ఎందుకు వచ్చారు, బాబా మనకి ఏం చెప్పారు, బాబా పారాయణలో ఉన్నటువంటి లీలల వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, వాటి ద్వారా మన జీవితానికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటనేది బాబా జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ రచయిత గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ గొప్ప భక్తుడు. వారు వంశపారంపర్యంగా ప్రతినిత్యము కూడా అనుష్ఠానం చేసుకుంటూ గురు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టే తాను గురువును చూసిన తర్వాత ఇటువంటి మహనీయుణ్ణి మనం ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో, సత్సంకల్పంతో ఈ పారాయణ రాయాలనుకున్నారు. కానీ ఒక పారాయణ ఒక వ్యక్తి గురించి రాయాలి, ఒక మహనీయుని గురించి రాయాలి, ఒక మహాత్ముని గురించి రాయాలంటే అది చిన్న విషయం కాదు. అలా వారు ఈ యోగీశ్వరుడు గురించి ఎలా రాయాలి, నా పక్కవాడి చరిత్రే నాకు తెలియదు పూర్తిగా. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం ఎవరినైనా, వాడి గురించి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో, అతని అలవాట్లు ఏమిటో, అతను ఎక్కడ పుట్టాడో, ఇవన్నీ వివరాలు తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి గురించి మనకు కొంత చెప్పొచ్చు. కానీ ఇక్కడ బాబా గురించి, బాబా పుట్టు పూర్వోత్తరాలు తెలీదు. మొదటిసారి ఆయన షిరిడీ ప్రవేశించాడు. కేవలం ఆ తిరగలి విసరటం చూసి ఆ రోజుల్లో కలరా మహమ్మారిని పారద్రోలినటువంటి ఒక్క లీల మాత్రమే తెలుసు అప్పటికి. అది తెలియడంతోనే ఆయన బాబా గురించి చెప్పాలనుకున్నాడు. అంటే బాబా గురించి ఎలాగైనా సరే ప్రపంచానికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంలో అనుకున్నారు. అప్పుడు బాబా గురించి తెలియజేసేటువంటి సమయంలో తాను ప్రతిరోజు కూడా జ్ఞానేశ్వర్ మహారాజు రాసినటువంటి జ్ఞానేశ్వరి చదువుతూ ఉన్నాడు. ఇక్కడ సాయి భక్తులకి నేను మొదట్లోనే చెప్పాను, మన అమృతవర్షిణి సత్సంగంలో ఈ సాయిబాబాతో పాటుగా ఇంకా కొన్ని పాత్రలు మనకు పరిచయం అవుతూ ఉంటాయి. కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు. వాటి గురించి సచ్చరిత్రలో లేదు, వాటి గురించి కూడా మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఇవాళ ఈ యొక్క అన్నాసాహెబ్ దాబోల్కర్ ప్రతినిత్యము కూడా ఆయన పారాయణ చేస్తున్నటువంటి జ్ఞానేశ్వరి, ఆ జ్ఞానేశ్వర మహారాజును స్మరించుకున్నాడు. ఆ రోజుల్లో మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ఒక వెల్లువల, అంటే పాండురంగడి భక్తుడైనటువంటి ఈ జ్ఞానేశ్వర మహారాజు వల్ల ఆ భక్తి ఉద్యమం చాలా తారాస్థాయికి వెళ్ళింది. మనం నిన్న కబీర్ దాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇలా కొంతమంది వచ్చినప్పుడు ఆ మహనీయులు కూడా స్మరించుకున్నట్లయితే మన యొక్క ధర్మంలో ఈ భక్తి అనేటువంటిది ఎలా నిలబడింది, అటువంటి మహనీయులు ఎంతో కృషి చేసి ఈ భక్తిని ముందుకు తీసుకువెళ్ళారు. అటువంటి భక్తుడైనటువంటి ఆ జ్ఞానేశ్వర మహారాజు గురించి ఈ రోజున సత్సంగంలో చెప్పుకుందాం. చెప్పాను కదా, మహారాష్ట్రలో అక్కడ సాధు సంతుల్ని బాగా గౌరవిస్తారు. ప్రతిరోజు కూడా ఆ సాధు సంతుల్ని స్మరించుకుంటారు. వారి యొక్క మార్గంలో జీవించటానికి, వారిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ సాధు సంతుల్లో పరమ పూజ్యులైనటువంటి జ్ఞానేశ్వర మహారాజుని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉంటారు. అలా స్మరించి ఆనాడు అటువంటి మహనీయులు రాసినటువంటి ఆ జ్ఞానేశ్వరి ఏ విధంగా అయితే ఈనాటికి కూడా పాండురంగని భక్తులు నిత్యము పారాయణ చేస్తున్నారో, అలా బాబావారి యొక్క ఆశీర్వాదంతో నేను రాయబోయేటువంటి ఈ పారాయణ గ్రంథం బాబావారే నా చేత రాయించి, బాబావారి యొక్క అనుమతితో వారు
ఇచ్చినటువంటి శక్తితో నేను ఈ పారాయణ రాయాలి, ఈ పారాయణ చరిత్ర 10 మందికి అందించాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు. మరి ఈ జ్ఞానేశ్వర మహారాజ్ ఎవరో ఒక్కసారి చూద్దాం. ఈయన ఆలంది గ్రామంలో జన్మించారు. 1275 సంవత్సరంలో వారు జన్మించారు. ఆ యొక్క ఆయన తండ్రి గోవింద్ కులకర్ణి. ఈ గోవింద్ కులకర్ణి, రుక్మిణీబాయి అనేటువంటి దంపతులకి నలుగురు జన్మించారు. ఆ నలుగురిలో రెండో సంతానం జ్ఞానేశ్వర్. పెద్దవాడు నివృత్తి, రెండోవాడు జ్ఞానాదేవ్, మూడోవాడు సోపాన్బాయ్, 4 ముక్తాబాయ్. అంటే ఒక అమ్మాయి, 3 మగపిల్లలు పుట్టారు. అయితే ఈ కులకర్ణి ఆయన చాలా ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఇతను విఠల భక్తుడు, అందుకని ఇతన్ని విఠల్ గోవింద్ కులకర్ణి అంటారు. అయితే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే, ఈ కులాలేమిటి, మతాలేమిటి, ఒకరిని ఎందుకు తక్కువగా చూస్తారు, అందరినీ కూడా సమానంగా చూడండి అని కుల వివక్షత మీద సాటి బ్రాహ్మణులతో వాదోపవాదాలు చేసేవాడు. ఇది అతనికి నచ్చేది కాదు. అందుకని ఆయన అందరితో విభేదించాడు. కులకర్ణి అంటే బ్రాహ్మణులు అనమాట. ఈ బ్రాహ్మణ కుటుంబంలో అనేక మంది వీరు మాట్లాడుతున్నటువంటి ఆదర్శ భావాలను వ్యతిరేకించారు. భార్య కూడా భర్తకి సహకరిస్తూ ఉంది. ఈ భార్యాభర్తలు ఇద్దరూ, అలాగే 4 పిల్లలు కూడా తండ్రి మార్గాల్లోనే జీవించాలని వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు. ఆ పాండురంగ విఠల్ని ధ్యానిస్తూ ఉన్నారు. అయితే ఈయన ఆ ఆదర్శ భావాలతో ఈ కుల వివక్షత చూపిస్తున్నటువంటి సాటి బ్రాహ్మణుల్ని విమర్శించటం వల్ల ఆ ఆలంది గ్రామంలో అందరూ కూడా వ్యతిరేకులై వీళ్ళని అవమానించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక 4 పిల్లల్ని తీసుకొని ఆయన బయలుదేరి పిల్లల్ని నాసిక్ త్రయంబకేశ్వరంలో వదిలేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ విఠల్ గోవింద్ కులకర్ణి భార్య రుక్మిణీబాయితో సహా వెళ్ళి త్రివేణి సంగమం, గంగాయముల సంగమం ఉంది కదా అలహాబాదు, అక్కడికి వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆ నీటిలో దూకి. అంటే ఆ రోజుల్లో కుల వివక్షత ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఆ కుల వివక్షతను వ్యతిరేకించిన వాళ్ళని ఎంత ఘోరంగా అవమానించేవారో చూడండి. అలా అవమానం భరించలేక వారిద్దరూ కూడా ప్రాణత్యాగం చేసుకున్నారు. మరి పిల్లలు, చిన్న పిల్లలంతా కూడా 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు. అలాంటి పిల్లలు ఏమైపోవాలి? అలాంటి పరిస్థితిలో ఈ నివృత్తి ఒక్కడే పెద్దవాడు. వాళ్ళు త్రయంబకేశ్వర నాసిక్లో ఉన్నారు కదా, అక్కడ సాధు సంతులు ఎక్కువగా ఉంటారు. గోదావరి సంగమం కాబట్టి అక్కడ ఆ సాధు సంతుల దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అలా నివృత్తినాథు కొంచెం విద్యను నేర్చుకుంటే నివృత్తినాథుని అంటే అన్నయ్యని జ్ఞానేశ్వర మహారాజు గురువుగా స్వీకరించి అతని దగ్గర వేద విద్య నేర్చుకున్నాడు. అలాగే కుండలిని కూడా నేర్చుకున్నాడు. 10 సంవత్సరాల వయసు వచ్చింది జ్ఞానేశ్వర మహారాజుకి. ఇక సోపాన్బాయిని, ముక్తాబాయిని తీసుకుని తాను దేశ సంచారం బయలుదేరి ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎలా జీవించాలి, మన కంటికి కనపడేటువంటి ఈ భోగాలు, భాగ్యాలు, తర్వాత ఈ వస్తువులతో అనుభవించేటువంటి ఆనందం ఇదంతా కూడా శాశ్వతమైనది కాదు, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని ఆయన సంచరించుకుంటూ వాస్తవ తత్వాలని, వేదాంత తత్వాలని బోధిస్తూ పాండురంగని గురించి అనేక అభంగాలు, రచనలు చేశారు ఆయన. అలా ఆయన రాసినటువంటి పాటలు, పద్యాలు అనేక మంది పాడుకుంటూ ఉండేవాడు. ఆయన ఒక సంప్రదాయానికి రూపకర్త అయ్యాడు. దాన్ని వార్కరీ సంప్రదాయం అంటారు. అంటే నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానం. అలాంటి జీవన విధానాన్ని రూపొందించి అందరూ కూడా ఇలా జీవించండి, అప్పుడు పాండురంగని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఆ వార్కరీ సాంప్రదాయం అనేటువంటి దాన్ని రూపొందించి అందరినీ కూడా ఆయన్ని అనుసరించేలాగా తన అభంగాల ద్వారా గ్రామ గ్రామాన తిరుగుతూ పాండురంగని యొక్క ఆ భక్తి ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. అలా 21 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ ఆయనకు అనిపించింది,
నేను వచ్చినటువంటి పని అయిపోయింది, నేను చేయాల్సినంత కృషి నేను చేశానని ఆయన 22వ సంవత్సరంలో ఆలందీలో ఆయన ఒక శుభముహూర్తంలో జీవ సమాధి అయ్యారు. ఆ జీవ సమాధి అయిన తర్వాత ఆయన యొక్క అన్నగారు నివృత్తి గారు, అలాగే తమ్ముడైనటువంటి సోపాన్ బాయ్ కూడా వారు కూడా సమాధి అయ్యారు. ఇలా వారు ఆ యొక్క కుటుంబం అంతా కూడా భక్తి మార్గంలోనే ఉంటూ భక్తి ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు 1296వ సంవత్సరం రోజున కార్తీక మాసంలో వారు జీవ సమాధి కావటం జరిగింది. అలా ఆలందీలో జీవ సమాధి అయ్యారు. తర్వాత నాసిక్లో నివృత్తినాథ్ జీవ సమాధి అయ్యారు. తర్వాత సాద్వాల్లో సోపనాదేవి కూడా వారు జీవ సమాధి అయ్యారు. వీరు సాంప్రదాయంలో వార్కరీ సాంప్రదాయం అని చెప్పుకున్నాం కదా. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పండరీపురం, ఆలందీ నుంచి పండరీపురానికి 228 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 5 లక్షల మంది పైగా పాండురంగ విఠలుని మీద ఈ జ్ఞానేశ్వర మహారాజు రాసినటువంటి అభంగాలని పాడుకుంటూ ప్రతి సంవత్సరము కూడా ఆ పాండురంగడి దగ్గరికి ఆషాఢ మాసంలో యాత్రగా బయలుదేరి వెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే, భక్తి అంటే ఒక మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది. మనం అది దేవుడి మీద ఏర్పడినా, ఒక గురువు మీద ఏర్పడినా, తాను కొలిచేటువంటి దైవం కావచ్చు, గురువు కావచ్చు, వారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఏర్పడితే వారిని జీవితాంతము కూడా మనం సద్భక్తితో కొలుస్తాం. మన జీవితానికి వారికి అర్పిస్తాము. అలా తాను అర్పించి 10 సంవత్సరాల పాటు సంచరించి దొరికింది తింటూ, ఎక్కడన్నా వసతి దొరికితే వసతిలో ఉండేవాడు, లేదంటే చెట్ల కింద మఠాల్లో అలా ఉంటూ ఆయన భక్తి ప్రచారం చేశారు. ఎక్కడా భోగభాగ్యాలను అనుభవించలేదు. తన జీవితం మొత్తం కూడా పాండురంగని గురించే ప్రచారం చేస్తూ జీవించినటువంటి మహాయోగి జ్ఞానేశ్వర మహారాజు. అందుకనే ఆయన జీవితాన్ని అలా త్యాగం చేశాడు. కాబట్టే అంతటి మహాభక్తుడు రచించినటువంటి జ్ఞానేశ్వరి అంటే భగవద్గీతకి వ్యాఖ్య అన్నమాట. వారు రాసినటువంటి ఆ జ్ఞానేశ్వరి ఈరోజు కూడా అనేక మంది భక్తులు ప్రతినిత్యము కూడా పారాయణ గ్రంథంగా చదువుతూ ఉన్నారు. మన అన్నాసాహెబ్ దాబోల్కర్ బాబావారి యొక్క సచ్చరిత్ర పారాయణ గ్రంథాన్ని వ్రాయాలనుకునేటప్పుడు జ్ఞానేశ్వర మహారాజు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో పాండురంగ విఠలుణ్ణి ఆరాధిస్తూ ఒక తపస్సులా భావించి ఆ జ్ఞానేశ్వరి గ్రంథాన్ని రచించారో, అలాగే ఇతను కూడా బాబావారి యొక్క లీలలన్నీ కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆ గ్రంథం ఒక తపస్సులాగా భావించి గ్రంథంగా తయారు చేశాడే తప్ప ఏదో ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికో లేకపోతే ఎవరో పబ్లిసిటీ చేయమంటే చేసిందో కాదండి పారాయణ గ్రంథం. చాలామంది బాబా వ్యతిరేకులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, బాబాని మార్కెటింగ్ చేశారు. ఈ పారాయణ గ్రంథంలో లేనిపోనివన్నీ రాసి బాబానేదో మార్కెటింగ్ చేశారని చెప్తున్నారు. బాబా గ్రంథం ఎలా ఏర్పడిందో చెప్పడం కోసమే నేను ఇదంతా చెప్పాను. అంటే బాబా గ్రంథం రాయటం వెనుక ఎంత జరిగిందో, ఆయన ఎటువంటి మనిషో, తర్వాత బాబా ఎలా అనుమతించాడో ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటే బాబా గ్రంథరాజ్యమైనటువంటి పారాయణ పట్ల మనకి శ్రద్ధ కలుగుతుంది. ఆ గ్రంథం పట్ల పూజ్యభావం కలుగుతుంది. అటువంటి పూజ్యభావం కలిగిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాలపై ఆసక్తి కలుగుతుంది. అలా ఆసక్తితో మనం పారాయణ చేస్తే అనుగ్రహం కలుగుతుంది. అలా విశ్వాసంతో పారాయణ చేసేటువంటి భక్తులందరికీ కూడా ఈ పారాయణ గ్రంథమే బాబా రూపంలో అనేక లీలలు చేస్తూ ఉంది. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు బాబా పారాయణ చేస్తే సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఇలా బాబా భక్తుల పాలిట ఒక వరప్రసాదము ఈ యొక్క పారాయణ గ్రంథము. ఇది తెలుసుకొని మనం పారాయణ చేస్తూ ఉన్నట్లయితే పారాయణ ద్వారా సాయినాథుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు.
పారాయణ చదువుతున్నటువంటి సాయి భక్తులందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క అనుగ్రహాస్తులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ రేపు కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు. సాయినాథుడు అందరినీ కూడా చల్లగా కాపాడాలని ప్రార్థిస్తూ స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్.